హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు ఒక టేస్టీ అండ్ హెల్తీ సూప్ని చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇది మేకకాళ్ళ సూప్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ బోన్స్ సూప్ తాగడం వల్ల మన బోన్స్ గట్టిపడడమే కాదు, దీంట్లో కొల్లాజన్ ఉండడం వల్ల స్కిన్ కూడా మంచి హెల్తీగా ఉంచుతుందండి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుందండి. సో లేట్ చేయకుండా ఈ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? వీడియోలోకి వెళ్ళిపోతాం. మేకకాళ్ళతో సూప్ ఎలా పెట్టాలనేది చూద్దాము. చూస్తున్నారు కదా, మేకకాళ్ళు తీసుకున్న ఇవి 2 ఉంటాయండి, బాగా క్లీన్ చేసినవి. ఈ సూపు చాలా మంచిది హెల్త్కి. సో ఈ సూప్ని చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఇలా సూప్ పెట్టిస్తే చక్కగా తాగుతారు కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు చూసారు కదా, టమాటో ఒక చిన్నది తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 తీసుకున్నాను, బిర్యానీ ఆకు, ఇది వచ్చేసరికి అనాస పువ్వు అండి. ఈ అనాస పువ్వే 2 రెక్కల్లాగా విరిచి ఇక్కడ పెట్టింది, ఇంత అవసరం లేదు, మీకు చూపిద్దామని ఇది తీసాను. షాజీరా, మిరియాలు, చెక్క, లవంగాయలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఇది ఎలా చేయాలనేది మనం చూద్దాము. ఈ బోన్స్లోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను సాల్ట్ వాటర్తో క్లీన్ చేశాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఈ పసుపు ఎందుకంటే ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే అది చనిపోవడానికి, ప్లస్ ఈ కాళ్ళు అనేవి కాల్చినవి కదండి, ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అందుకని పసుపు వేసుకొని మనం వాష్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పుదీనా కొంచెం కోసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి కొంచెం. స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు టమాటాలు వేద్దాము. టమాటాలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం లైట్గా పులుపులాగా కూడా అనిపిస్తుంది, అందుకని టమాటాలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం కాళ్ళ బోన్స్ ఉన్నాయి కదా, వేద్దాము. ఇప్పుడు దీనిలో మనం ధనియాలు వేస్తున్నాం. ఇవి మొత్తం మనం తర్వాత ఫిల్టర్ చేస్తామండి, అందుకే ధనియాలు వేసుకోవచ్చు. లేదా మీకు దగ్గర ధనియాల పొడి ఉన్నా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కూడా కలిపి వేసేసాను. 5 minutes ఇలా ఉడకబెట్టిన తర్వాత మనకి ముక్కలకి మసాలాలన్నీ పట్టి ఉడికేటప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి. వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసాను కదా, కొంచెం లైట్గా కారం వేసుకోవచ్చు.
కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టేస్తాను కదండి, ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. విజిల్స్ వచ్చినాయండి, 15 వరకు పెట్టాను. చూద్దాము ఎలా ఉడికిందో. 15 విజిల్స్ వచ్చిన తర్వాత సూప్ ఎలా ఉందో చూద్దామా. చూసారు కదా, చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. బోన్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, కొంతమందికి జలుబు, దగ్గు అలాంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి సూప్ తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుందండి. ఈ సూప్లో కొంతమంది కార్న్ఫ్లోర్ వాటర్ కలుపుతారు చిక్కబడ్డానికి. నేను అలాంటిది మిక్సింగ్ చేయట్లేదండి, ఇలా తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వడగట్టి లిక్విడ్ మాత్రమే తీసుకోవాలి. వడగడదాము. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇలా సెపరేట్ చేసిన లిక్విడ్లో మనం ఉడకబెట్టిన బోన్స్ని వేసుకోవాలి. దీంట్లో నిమ్మకాయ పిండుకున్నా బాగుంటుంది, లేదా ఇలా తీసుకున్నా బాగుంటుందండి. ఇవి బోన్స్ అండి, ఉడికిపోయినాయి బాగా. సో మీకు చూపిస్తాను, దగ్గర చూపిస్తాను. చూసారు కదా, బాగా ఉడికిపోయింది, చాలా మెత్తగా ఉడికిందండి. ఇవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. సూప్ రెడీ అయిపోయిందండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.